మనం ఏం చేస్తున్నాం, మనకున్న అవసరతను బట్టి మనం ఏం చేస్తుంటే అప్పు పుచ్చుకునే వారిగా ఉన్నాం, దాన్ని కట్టలేని వారిగా ఉన్నాం. అప్పు పుచ్చుకునే ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లోకి వచ్చి మనం ఏం చేస్తామంటే ఈ వాక్యంతో చూసుకుంటే వాక్యం నిజం కాదు, నెరవేర్పు కాదు అంటున్నాం, కానీ వాక్యం నెరవేర్పు. అయితే ఈ ఆలోచన ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పౌలు గారు ఏమంటున్నాడంటే అక్కడ ఉన్నటువంటి సంఘ బిడ్డలను ఉద్దేశించి వారిని పర్పస్ ఏమంటున్నాడంటే దేవుడు అంటే ఎలా ఉన్నాడంట, సహాయకుడిగా ఉన్నాడు. ఆయన సహాయకుడిగా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా మనకున్నటువంటి ప్రతి పరిస్థితిని చాలా బాగా మనం ఏం చేస్తామంటే ఎంత విశ్వాసం కనుగొన్నప్పటికీ కూడా మొదటిగా మనుషుల మీద ఆధారపడే వారిగా ఉంటాము, మనుషుల మీద ఆనుకునే వారిగా ఉంటాము. వాళ్ళ నుండి ఏమైనా పొందుతుందా దొరుకుతుందా అనేటువంటి కోణంలో మొదటి మనం చూస్తాము. అది కూడా విడిచిపెట్టినప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే ఇక సింహాల పరిస్థితికి వచ్చినప్పుడు ఎవరి మీద అనుకుంటామంటే ఇక ఎక్కడినా కానీ వారాలన్నీ మూసుకుపోయింది కనుక ఎక్కడినా కానీ చేయి చాచినా కానీ చేయి చెప్పబడేటట్టు లేదు కనుక అప్పుడు ఎవరి వైపు చూస్తామంటే దేవుడి వైపు చూసేవారిగా ఉంటాం. అయితే దేవుడు ఏమంటాడంటే నేను నీకు సహాయకుడనయ్యా, ఇంకొక దగ్గరికి వెళ్తే నీకు అప్పిస్తారు, అప్పు తీర్చాలి, కానీ నువ్వు నా వైపు చూస్తే నేనేం చేస్తానంటే నేను సహాయకుడిగా ఉన్నాను కనుక నీకు తప్పకుండా సహాయం చేస్తాను. 2 రోజుల క్రితం నేను ఒక ఇంటికి వెళ్ళి కాసేపు కూర్చొని మాట్లాడి ఆ తల్లితో మాట్లాడి ప్రార్థన చేసి వచ్చేస్తుంటే అవి నాకు ఒక కవర్ ఇచ్చి ఆ కవర్ చూసుకుంటే అందులో 1000 రూపాయలు. నాకు అవసరం ఉంది. ఆ అంశం ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. నా సహాయకుడు యేసే కనుక ఆయనతో చెప్పుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను. నేను ప్రార్థన చేయడానికి ఎవరికి మాట్లాడటానికి వెళ్ళాను, ప్రార్థన చేయమన్నారు, ప్రార్థన చేశాను. వచ్చేటప్పుడు ఏం చేశారంటే కాలుగా మరొకసారి వెళ్ళాను. మరొకసారి వెళ్తే మరలా ప్రార్థన చేయించుకుని మరలా కవర్ ఇచ్చారు. ఇలా చూస్తే నా ప్రతి అవసరత నేను ఎవరి మీద అనుకుంటున్నానంటే నా యేసే మీద అనుకుంటున్నా. యేసే ఏం చేస్తున్నాడంటే ఇక్కడి వాళ్ళకి నా మీద ప్రేమ పుట్టించి, నా మీద దయ పుట్టించి, నా మీద జాలి పుట్టించి వారు ఏం చేస్తారంటే సహాయ రూపంలో నన్ను ప్రేమించే రూపంలో ఏం చేస్తారంటే సహాయం చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి మనందరూ కూడా రూఢిగా నమ్మవలసింది ఏంటంటే ఎవరు నిన్ను ప్రేమించినా, ఎవరు మనల్ని ప్రేమించినా, ఎవరు మనం ఇంకొకరిని ప్రేమించినా అది దేవుని చిత్తమైతేనే, దేవుని ప్రణాళికలో ఉంటేనే మనం ఏం చేస్తామంటే మనం ఒకరి చేత ప్రేమించబడతాం, మనం ఒకరిని ప్రేమించే